సినిమా 2.0 స్టార్ హీరోల సినిమాల గురించి చిన్న విషయం లీక్ అయినా చిన్న గాసిప్ స్ప్రెడ్ అయినా ఆ థ్రిల్లే వేరబ్బా అని అంటారు ఫ్యాన్స్. కొన్నిసార్లు ఇలా లీక్ అయ్యే విషయాలు ఎక్సైట్ చేస్తే ఇంకొన్నిసార్లు మాత్రం గతంలో ఎస్టాబ్లిష్ అయిన మంచి చెడ్లతో కంపారిజన్కి గురవుతూ ఉంటాయి. అలా దేవరా వర్సెస్ జై లవకుశ అంటూ ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ షురూ అయింది ఫిల్మ్ సర్కిల్స్ లో. తారక్ కెరీర్ ని వండర్ఫుల్ గా టర్న్ చేసిన సినిమాల లిస్టు తీస్తే అందులో తప్పక మంచి ప్లేస్ కొట్టేస్తుంది జనతా గ్యారేజ్. స్టైలిష్ గా ఉంటూనే మాస్ యాక్షన్ ఎలివేట్ చేసిన సినిమా జనతా గ్యారేజ్. తారక్ ని ఆ సినిమాలో సరికొత్తగా ఎలివేట్ చేసిన కొరటాల శివ ఇప్పుడు దేవర రేంజ్ పెంచి మరీ క్రియేట్ చేస్తున్నారు. దేవర 2 పార్టులుగా వస్తోంది. తారక్ డబుల్ యాక్షన్ చేస్తున్నారు అన్నది నిన్న మొన్నటిదాకా వినిపించిన మాట. కానీ ఇప్పుడు తారక్ క్యారెక్టర్ల గురించి ఇంట్రెస్టింగ్ విషయం వైరల్ అవుతోంది. అందులోనూ ఈ వార్తకు జై లవకుశ సినిమాకు పోలికుండడంతో మంచి చెడులు విశ్లేషించుకుంటున్నారు అభిమానులు. జై లవకుశ సినిమాలో 3 రోల్స్ చేశారు తారక్. ఒకదానితో ఒకటి పోలిక లేకుండా లుక్ విషయంలోనూ మేనరిజమ్స్ పరంగానూ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. మ్యూజిక్ పరంగా, క్యారెక్టరైజేషన్స్ పరంగా మెప్పించిన ఆ సినిమా కథాపరంగా ఆకట్టుకోవడంలో ఎక్కడో విఫలమైంది. మరి జై లవకుశలో జరిగిన తప్పు దేవరలో జరగకుండా చూసుకుంటారా? తారక్ 3 పాత్రల సెంటిమెంట్ ని దేవర ఓవర్కమ్ చేస్తుందా? ఇంతకీ నిజంగానే దేవరలో తారక్ 3 రోల్స్ లో కనిపిస్తారా అంటూ సోషల్ మీడియాలో రకరకాల అనుమానాలు చక్కర్లు కొడుతున్నాయి. టైం వేస్ట్ చేసే సిచ్యువేషన్ లో లేం మనం. జల్దీ మూవీస్ కంప్లీట్ చేయాలని అంటున్నారు విజయ్ దేవరకొండ. ఆల్రెడీ ఇప్పుడు రన్నింగ్ లో ఉన్న ఫ్యామిలీ స్టార్ కంప్లీట్ కాగానే వాట్ నెక్స్ట్ అంటూ ప్లానింగ్ సిద్ధం చేస్తున్నారు. బాగా దాహంగా ఉన్నప్పుడు చల్లటి మంచినీళ్లతో గొంతు తడిపితే ఎంత హాయిగా ఉంటుందో ఖుషీ సినిమా సక్సెస్ అయినప్పుడు విజయ్ దేవరకొండ పరిస్థితి కూడా యాజ్ టీజ్ గా అలాగే ఉంది. అందుకే ఆ ఖుషీ టైమ్స్ ని కంటిన్యూ చేయాలని అనుకుంటున్నారు. 2023 సక్సెస్ స్ట్రీక్ ని 2024లోనూ ఫ్యాన్స్ తో సెలబ్రేట్ చేసుకోవాలన్నది రౌడీ స్టార్ విష్. ఈ సమ్మర్ లో బాయ్స్ ని కూల్ చేయడానికి ఫ్యామిలీ స్టార్ గా వస్తున్నారు విజయ్ దేవరకొండ. ఫ్యామిలీ స్టార్ ప్రమోషనల్ కంటెంట్ చూసిన వారు మాత్రం ఫిదా అవుతున్నారు. వారేవా అన్నా సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అర్థమైపోతోంది అంటూ సంబరపడిపోతున్నారు. ఏప్రిల్ 5న ఫ్యామిలీ స్టార్ రిలీజ్ అవుతుంది. ఆ సినిమా పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లు కూడా పూర్తయ్యాక నెక్స్ట్ సినిమా సంగతిని పట్టించుకుంటారని అనుకున్నారు జనాలు. కానీ విజయ్ దేవరకొండ ప్లానింగ్ ఇంకోలా ఉంది. ఓవైపు ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్లు చూసుకుంటూనే మరోవైపు VD12 ని స్టార్ట్ చేసేయాలని అనుకుంటున్నారు. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్న సినిమా స్పై థ్రిల్లర్ జోనర్ లో ఉంటుంది. ఇందులో పోలీస్ క్యారెక్టర్ లో కనిపిస్తారు విజయ్ దేవరకొండ. ఈ సినిమా కోసం స్పెషల్ లుక్ ని ట్రై చేస్తున్నట్టు కూడా వినికిడి. ఓవైపు సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ని ఖుషీ చేయడంలో మాత్రం ముందే ఉంటానంటున్నారు రౌడీ హీరో. సూపర్ పాజిటివ్ వైబ్స్ అంటారు కదా, అవి ఎలా ఉంటాయో నన్ను అడగండి నేను చెప్తాను అని అంటున్నారు శృతి హాసన్. 2023 ఇచ్చిన సక్సెస్ జోష్ నుండి బయటపడాలనిపించడం లేదన్నది ఈ బ్యూటీ చెప్తోన్నమాట. అంతేకాదండోయ్, కష్టే ఫలి అనే మాటకు తనదైన స్టైల్లో డెఫినేషన్ ఇస్తున్నారు శృతి. అలసిపోవడం అనే మాట విన్నారా? ఆ మాటనందరూ నెగటివ్ సెన్స్ లో చూస్తూ ఉంటారు. కానీ నేను మాత్రం పాజిటివ్ గా ఆలోచిస్తాను అని అంటున్నారు శృతి హాసన్. ఏ వ్యక్తి ఇంట్లో ఉన్నట్టు వర్క్ స్టేషన్ లో ఉండరు. ఎక్కడ పనితీరు అక్కడిదే. కానీ ఒక్క మాట నిజం, పనిచేసి అలసిపోయిన వారు నా దృష్టిలో అదృష్టవంతులు అని చెబుతున్నారు శృతి. 2023లో పని చేసి అలసిపోయాను. సెట్లో ఉన్నంతసేపు మనసా వాచా అక్కడ పనిని ఆస్వాదించాను. సాయంత్రం ఇంటికి వెళ్లగానే ఇట్టే నిద్రపట్టేసేది. అన్నిసార్లు శారీరక శ్రమ చేయాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మెంటల్ స్ట్రెస్తోనూ త్వరగా అలసిపోతాం. అలా అలసిపోవడం నాకిష్టం అని అన్నారు శృతి. ప్రస్తుతం అడవిశేష్ డెకాయిడ్ షూటింగ్ జరుగుతోంది. న్యూ ఇయర్ వైబ్స్ అంటూ ఆ మధ్య కొన్నాళ్ల పాటు రెస్ట్ తీసుకున్నారు ఈ బ్యూటీ. అంతకుముందే చెన్నై స్టోరీ అనే మల్టీలింగ్వల్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారు. యాక్టింగ్, మ్యూజిక్ ఉంటే ఈ జీవితాన్ని ఇలా హ్యాపీగా గడిపేస్తాను అని అంటున్నారు శృతి. టాప్ ఫ్లోర్ కి చేరాలంటే ముందు ఫస్ట్, సెకండ్, ఆ తర్వాత ఉన్న ఫ్లోర్స్ దాటాల్సిందే కదా. మెట్టు ఎక్కడానే సక్సెస్ అంటారు. అలా ఎక్కుతున్న వాళ్ళ గురించి ఆటోమేటిక్ గా మౌత్ టాక్ స్ప్రెడ్ అయిపోతుంది. ఆల్రెడీ థియేటర్స్ లో వావ్ సూపర్ అనిపించుకున్న ఓపెన్ హైమర్ కు ఇప్పుడు అవార్డుల వేదిక మీద కూడా పాజిటివ్ మౌత్ టాక్ స్ప్రెడ్ అవుతోంది. థియేటర్స్ లో సత్తా చాటిన ఓపెన్ హైమర్ ఇప్పుడు పలు స్టేజ్ల మీద అవార్డులు కొల్లగొడుతోంది. లండన్ రాయల్ ఫెస్టివల్ హాల్లో బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డుల వేడుకలో పదే వినిపించింది ఓపెన్ హైమర్ పేరు. క్రిస్టఫర్ నోలన్ తెరకెక్కించిన బయోగ్రాఫికల్ థ్రిల్లర్ కు ఏకంగా 7 విభాగాల్లో పురస్కారాలు దక్కాయి. దర్శకుడిగా నోలన్ కెరీర్ లో తొలిసారి బాఫ్టా అవార్డు అందుకున్నారు. ఆల్రెడీ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లోనూ సత్తా చాటింది ఓపెన్ హైమర్. త్వరలో జరిగే ఆస్కార్ రేస్లో ఈసారి ఓపెన్ హైమర్ కి అవార్డుల పంట గ్యారంటీ అనే సంకేతాలు ఆల్రెడీ పుష్కలంగా కనిపిస్తున్నాయి. చూసిన ప్రతి దానిలోనూ మనమే ఉండాలంటే ఎలా కుదురుతుంది? కొన్ని మనకు తగ్గట్టుంటాయి, కొన్నిటికి మనం ఫిట్ కాలేం. ఏది మనకు సూట్ అవుతుందో ఏది కాదో తెలుసుకోవడం కూడా ఓ కళే. అలా తెలుసుకున్నాక నో చెప్పే మనసు రావడం అన్నిటికన్నా గొప్ప విషయం అంటూ చెప్పబోయే విషయానికి స్టఫ్ యాడ్ చేస్తున్నారు ఆలియా భట్.
ఇంతకీ ఈ క్యూటీ చెప్పే విషయాలేంటో మీరు కూడా వినేద్దురు రండి. ఆలియా భట్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి పుష్కరం అయింది. 2012లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశారు ఈ బ్యూటీ. నటిగా అంచెలంచెలుగా ఎదిగారు. నార్త్ లో యంగ్ హీరోలతో జోడీ కట్టడమే కాదు, సౌత్ లో RRR లాంటి క్రేజీ ప్రాజెక్టులో నటించి సీతగా గుర్తుండిపోయారు. పెళ్లి చేసుకుని పాపకు జన్మనిచ్చాక కూడా కమర్షియల్ హీరోయిన్ గా మెప్పించారు ఆలియా. రణ్వీర్ తో రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ ఆమెకు జబర్దస్త్ హిట్ ఇచ్చింది. అటు హాలీవుడ్ లో హార్ట్ ఆఫ్ స్టోన్ పాపులర్ చేసింది. సబ్జెక్ట్ ఖతర్నాక్ గా ఉండాలే కానీ సరిహద్దులు దాటి యాక్ట్ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఎప్పటినుంచో హింట్స్ ఇస్తూనే ఉన్నారు ఈ బ్యూటీ. నటిగానే కాదు, ప్రొడ్యూసర్ గానూ నిలదొక్కుంటున్నారు ఆలియా. ఆల్రెడీ 2022లో విడుదలైన డార్లింగ్స్ కి నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పుడు సెట్స్ మీదున్న జిగ్రాకు కూడా ఆమె నిర్మాత. ఇప్పటిదాకా తాను నటిస్తున్న సినిమాలనే ప్రొడ్యూస్ చేయడానికి ఇష్టపడ్డారు ఈ బ్యూటీ. ఇప్పుడు ఫర్ ఏ చేంజ్ మరో ఇంట్రెస్టింగ్ స్టెప్ తీసుకుంటున్నానని అనౌన్స్ చేశారు. తనకు సూట్ కాకపోయినా మిగిలిన ఆర్టిస్టులకు సూట్ అవుతాయనిపించిన ప్రాజెక్టుల్ని కూడా ప్రొడ్యూస్ చేయాలని అనుకుంటున్నారు ఆలియా. ఏదైనా న్యాచురల్ గా జరగడాన్ని ఇష్టపడతారట మిస్ బ్యూటీ. ప్రతి కథని తన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి విననని, ఆడియన్స్ గా ఎవరికి పక్కాగా సూట్ అవుతుందో ఊహిస్తానని, ఆ క్వాలిటీ ఇప్పుడు తనకు ప్రొడక్షన్ పరంగా పర్ఫెక్ట్ గా యూజ్ అవుతుందని అంటున్నారు మిసెస్ రణ్బీర్ కపూర్. చూసారుగా, ఇవి వాటి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్.